ఇక్కడ ఏం చేస్తా ఉంటామంటే ఫస్ట్ అయితే డోనట్స్ కి ప్రిపేర్ చేస్తున్నాను. డోనట్స్ కి ప్రిపేర్ చేయగానే మళ్ళీ ఇది వచ్చేసి చాకో బ్రౌనీ కోసం అన్నమాట. చాకో బ్రౌనీ కోసం అంటే ఏవైతే మనకి డెజర్ట్స్ ఇవన్నీ ఉంటాయో రెగ్యులర్ గా ఆన్లైన్ మెన్యూ ఏదైతే ఉంటుందో అవన్నీ ఒకసారి మిక్స్ చేసి వేయింగ్ చేసేసి పెట్టేస్తాం అనమాట. ఆ తర్వాత ఇట్లా దేనికి దానికి డివైడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటా ఉంటాము. ఇదంతా ఎక్కువ లేకుండా ఎప్పటికప్పుడు అంటే ఎవరి ఆల్టర్నేటివ్ ప్రొడక్షన్ వేసుకునేలా చూస్తాం అనమాట. అది ఆన్లైన్ది. సో వేసేటప్పుడు అయితే ఇట్లా ఇదైతే చాకో బ్రౌనీకి ఒక ట్రైలో వేసి దీన్ని అయితే కట్ చేస్తాము. ఖర్చు అయితే బేకింగ్ ఇది నార్మల్ చిన్న ఓవెన్ లో అవుతుంది. మిగతావన్నీ కూడా పెద్ద ఓవెన్ లో పంపిస్తాం అనమాట. సో దాని గురించి స్క్రాపర్ తో నీట్ గా ఇట్లా క్లీన్ చేస్తున్నాము. చాకో బ్రౌనీ వచ్చేసి ఎగ్లెస్ క్రీమ్ మిక్స్ తో యూజ్ చేస్తాం అనమాట. నార్మల్ చాకో బ్రౌనీ కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా ఎగ్లెస్ ది ఏంటిది కప్స్ అనమాట, వెనిలా కప్స్ మఫిన్స్. సో ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి మనకి 30 రూపీస్ అలా ఉంటుంది. ఇవి మనం ఒక 200 అట్లా చేసి పెడతాం అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్పాంజ్ కి రెడీ చేసుకుంటున్నాము. స్పాంజ్ కి రెడీ చేసుకుంటా అంటే ఏంటంటే కొంచెం సేపు మనం ఎగ్స్ అనేది చిల్ చేస్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఎగ్స్ అనేది కొంచెం కూలింగ్ లో పెడితే బాగా విస్క్ అవుతుంది అనమాట. విస్క్ అయ్యి ఫ్లఫీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎగ్స్ బీట్ చేసే ముందు ఎగ్స్ కొట్టేసి ఒక 1 అవర్ వరకు ఇట్లా ఫ్రిడ్జ్ లో పెడతాము. కొంతమంది అయితే ఇదే ఎగ్స్ లో చిల్ వాటర్ వేస్తారు, కొంతమంది ఏమో చిన్నగా అనుకుంటే కింద ఐస్ క్యూబ్స్ పెట్టి పైన విస్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ అంటే అన్ని నేను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి ఆల్టర్నేట్ గా నేను ఏదైతే చేస్తా ఉన్నానో అది మీకు చూపిస్తా ఉన్నాను. అక్కడ వచ్చేసి డోనట్స్ కి మెజర్మెంట్ తీసేసుకున్నాం కదా, డో ప్రిపేర్ చేసి కటింగ్ కోసం అని ఉంచాను అనమాట. ప్రూవ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసి దాని తర్వాత కట్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మెజర్మెంట్ చేస్తాము. ఇది వచ్చేసి బ్రెడ్ రోల్స్ అనమాట. ఇక్కడ డోనట్స్ అయితే ఏవైతే ఉన్నాయో డోనట్స్ అవి కట్ చేస్తున్నాము. ఒక్కొక్క డోనట్ వచ్చి 70 to 80 గ్రామ్స్ అట్లా ఉంటుంది అనమాట. సో అన్ని డోనట్స్ అట్లా కట్ చేసుకొని దాని తర్వాత రోల్స్ చేసి కట్ చేస్తాం అనమాట కట్టర్ తోటి, లేకపోతే నాజిల్ పెట్టి అయినా కట్ చేసేస్తాము. ఎక్కువ డోనట్స్ వేసేటప్పుడు మైదా ఎక్కువ జల్లినట్లయితే కింద అంటే ఇప్పుడు మనకి ప్రూవ్ అయి ఉంటుంది కదా, ఇది డీప్ ఫ్రై చేయాలి డోనట్స్, ఓవెన్ కాదు కాబట్టి తీసేటప్పుడు ఈజీగా ఉండడానికి వస్తుంది కింద మైదా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. మైదా ఎక్కువ యూజ్ చేసి పెట్టడం వల్ల మనకి తీసి ప్యాన్ లో వేయడానికి ఆయిల్ వేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అండ్ తొందరగా వచ్చేస్తాయి కూడా. సో డోనట్స్ అన్ని ఇట్లా చుట్టేసుకోవడానికి ఒక 10 minutes పడుతుంది అంతే, అంతకు ఏమి ఉండదు. ఒక 100 డోనట్స్ అట్లా వస్తాయి. నేను టిప్స్ వైజ్ గా చేస్తా ఉన్నాను. సో దానికోసం అంటే ఇప్పుడు మనం వేసేదంతా కూడా ఏంటంటే ఆన్లైన్ లో ఒక 25 ఐటమ్స్ అలా ఉంటాయి. సో ఆ 25 ఐటమ్స్ కూడా మనం ఓన్లీ ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డేకి రెడీ చేసుకోవాలన్నమాట. సో నేను ఆన్లైన్ మెనూ చేశాక అప్పుడు బల్క్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే మనకి వర్కర్స్ చేస్తారు. అవి ఆన్లైన్ మెనూ మొత్తం మనమే చేస్తాం. బల్క్ ఆర్డర్స్ అంటే ఒక 3000 పీసెస్ 2000 పీసెస్ అలాంటివి ఉంటే అవి వర్కర్స్ చేస్తారు. ఈ ఆన్లైన్ అనేది నేనే చేస్తాను. నేను చేసి ఆ తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకుంటా. ఈ రోజు నేను చేస్తే రేపు వాళ్ళకి, లేకపోతే మార్నింగ్ సెషన్ నాదైతే ఈవినింగ్ సెషన్ వాళ్ళది, అట్లా డివైడ్ చేసుకుంటాం అనమాట వర్క్. కొన్ని ఐటమ్స్ పర్టికులర్ గా నేనే చేస్తాను. సో ఒక్కొక్క రెసిపీ ఉంటుంది కదా, సో రెసిపీని బట్టే కదా మన దగ్గరకు వచ్చేది కస్టమర్స్. సో దాని గురించి అని చెప్పాను అనమాట. ఇది ఇట్లా ప్రూవింగ్ కోసం అని పెట్టాను అనమాట రూల్స్ అవన్నీ కూడా. ఏంటంటే మనం ఒక 10 ఐటమ్స్ ఒకసారి రెడీ చేస్తున్నాము అని అంటే ఏది తొందరగా అవుతుందనే చూసుకోవాలని ఓవెన్ ఆన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో ఓవెన్ ఆన్ చేసుకున్నాం, మళ్ళీ టెంపరేచర్ వచ్చేస్తుందేమో అన్న టెన్షన్ తోటి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి మళ్ళీ దేనికోసం వేస్తామంటే మళ్ళీ బ్రెడ్ రోల్స్ కోసమే. బ్రెడ్ రోల్స్ అదొక బ్రెడ్స్ కోసం, క్రీమ్ బన్స్ కోసం, వాటి కోసం వేస్తాము. జస్ట్ ఇది తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ అయితే వర్కర్స్ చేస్తాను, తక్కువ క్వాంటిటీ అయితే నేను చేస్తాను. ఎందుకంటే ఆన్లైన్ ఆఫర్ వరకే నేను చేస్తాను. ఆన్లైన్లో ఏవైతే యూజ్ అయి ఉంటాయో నేను చేసి మిగతావి ఎక్కువ బన్స్ అలాంటివి ఎక్కువ ఆర్డర్ వస్తే అప్పుడు అందరం కలిసి చేస్తాను అన్నమాట. ఇక్కడైతే క్రీమ్ బన్స్ కి, హాట్ డాగ్స్ కి సెపరేట్ రెసిపీస్ తీసి మళ్ళీ అవన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట. క్రీమ్ బన్స్
క్రీమ్ బన్స్ కోసం అని చెప్పి క్రీమ్ బన్స్ రౌండ్ నెక్స్ట్ ఇట్లా పొడుగులో కూడా చేసి క్రీమ్ ఫిల్ చేసి పెడతాము. లాస్ట్ వీడియోస్లో కూడా నేను పెట్టాను. ఇవి బాగా వెళ్తాయి, బాగా తింటారు, ఎందుకంటే 10 రూపీస్ కదా ప్లీజ్. నెక్స్ట్ ఏంటంటే బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. క్రీమ్ అప్లై చేస్తాను కాబట్టి పనిలో బాగుంటుంది. మళ్ళీ రోల్స్ చేసి దాన్ని ఇట్లా పొడవుగా చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడేమో డోనట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ, మధ్యలో కటింగ్ చేయాలన్నమాట. కటింగ్ చేసి పెట్టాలి. సో నేను డోనట్ కట్టర్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే డోనట్ కట్టర్తో చేస్తే షీట్ చేసి చేయాలి. కాకపోతే నాకు ఎక్కువ బాగుండాలి అని చెప్పేసి, రౌండ్ ఎక్కువ మంచిగా రావాలి అని చెప్పేసి నేను చేతితోనే చేస్తాను. కట్టర్తో చేస్తే ఏంటంటే వేరేగా కొంచెం కట్టర్ షేప్ వస్తుంది. నాకు ఆ కట్టర్ షేప్ ఇష్టం ఉండదు. అందుకోసం అని చెప్పి ఇట్లా నీట్గా గారెల్లా వచ్చేలా చేస్తాను అన్నమాట. చాలా బాగుంటాయి అలా చేస్తే. అలా అలవాటు అయిపోయింది నాకు. నా సీనియర్ ఎవరైతే ఉన్నారో అలా చేయడం నేర్పించి అలా అలవాటు అయిపోయింది అనమాట. నాకు చెప్పినా కానీ దాన్ని షీట్ చేయమని నేను షీట్ చేయడానికి ఇష్టపడి దాన్ని కట్ చేయడానికి ఇష్టపడి అనమాట. సో మాక్సిమం ఇట్లా కట్ చేయడానికే చూస్తా. ఇట్లా కట్ చేస్తేనే నాకు ఎందుకో బాగున్నాయి అనిపిస్తుంది లుక్. సో ఇవి 2 పీసెస్ ఆన్లైన్లో 2 పీసెస్ అట్లా సేల్ చేస్తాము. అండ్ ఇవి టైం అయిపోయింది కాబట్టి వీటిని అయితే డీప్ ఫ్రై చేయడానికి రెడీ చేస్తాను. ప్యాన్ పెట్టి ఒక్కొక్క దాంట్లో 5 వేస్తే బాగానే ఉంటుంది. అండ్ సిన్నమన్ డోనట్స్ చాలా బాగుంటాయి. సిన్నమన్ షుగర్ డోనట్స్ చాలా బాగుంటాయి. చాక్లెట్ అంటే చాక్లెట్ లవర్స్ అయితే చాక్లెట్ డోనట్స్ ఇష్టం, బట్ సిన్నమన్ డోనట్స్ అంటే నాకు ఇష్టం. చాలా బాగుంటుంది. ఒక 2-3 లాగిచ్చేస్తాను అంత. అండ్ ఎప్పుడైనా మీకు డోనట్స్ ఇంట్లో ట్రై చేయొచ్చు. మీకు రెసిపీ కావాలంటే అడగండి. సో నేను మీకు కావాలి అంటే రెసిపీ మీరు అడిగితే నేను చేసి చూపిస్తాను. లెంతీ వీడియో కాకుండా చిన్నగా ఇంట్లోనే ఎట్లా చేయాలి అనేది చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి డోనట్స్. ఇక్కడ ఏంటంటే మిక్సింగ్లోనే ఉంటుంది. మనం మిక్సింగ్ ఎట్లా చేస్తామో దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు గులాబ్ జామ్ మనం ఎట్లా మిక్స్ చేస్తాం, బాగా మిక్స్ చేస్తాం కదా, అది గుల్లగా వస్తుంది. సేమ్ ఈ డోనట్స్ కూడా అంతే, బాగా మిక్స్ చేస్తేనే లోపల సాఫ్ట్గా వస్తుంది, లేకపోతే రాదన్నమాట. సో ఇట్లనే అన్నీ కూడా డోనట్స్ అన్ని ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా డీప్ ఫ్రై చేసి పెట్టాము. ఇక్కడ చూడండి లాస్ట్ వరకు కూడా ఆయిల్ మాత్రం మారదన్నమాట. జస్ట్ ఏదైతే మైదా ఉందో ఆ మైదా మాత్రం ఫ్రై అయ్యి కిందకి వెళ్తా ఉంటుంది. అది కూడా వైట్ కలర్ లోనే ఉంటది, కానీ చేంజ్ అయితే అవ్వదన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఆయిల్ అంతా చేంజ్ అయిపోతుంది కదా, అట్లా అవ్వదు. కొంచెం అక్కడక్కడ వచ్చినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పొయ్యి మీద పెట్టేసి మనం అటు ఇటు చేసే కన్నా అక్కడే నుంచి ఫాస్ట్గా ఫ్రై చేస్తేనే బాగా వస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్పాంజ్ కోసం రెడీ చేస్తున్నాము. స్పాంజ్ అంటే డోనట్ ఫ్రై అవ్వగానే ఓవెన్ ఆన్ చేసుకొని మళ్ళీ దీన్ని ఆన్ చేయలేదు, ఇంకా ఓవెన్ ఆన్ చేయకుండా ఇది మిక్స్ చేసి ఆ తర్వాత ఓవెన్ ఆన్ చేస్తున్నాం, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ క్రీమ్కి మళ్ళీ మిక్స్ చేయాల్సి వస్తుంది. క్రీమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఎవ్రీ 2 డేస్కి ఆల్టర్నేట్ డేస్కి తక్కువ వేస్తాం కదా, వేసి ఫ్రెష్గా ఇవ్వడానికి ఇష్టపడతాం కాబట్టి రెగ్యులర్గా ఎక్కువ చేసేసి మనం స్టోరేజ్ చేసుకుంటాం వేస్ట్. సో అందుకోసమనే నేను స్టోరేజ్ చేయను. సో లాస్ట్లో ఆయిల్ వేసేసి క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసాక మనము స్పాంజ్ అనేది నార్మల్గా కూడా ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచుకోదు. దాని తర్వాత ఇందాక ఫస్ట్ ఏదైతే మనము బ్రౌనీ ఇవన్నీ వేసామో అవన్నీ కూడా ఇట్లా ఒక్కొక్క దానికి ఓవెన్లో, అంటే ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో, ఇది కనిపించినది ఓవెన్ కాబట్టి దీంట్లో పంపిస్తున్నాను. దాని తర్వాత మనం పెద్ద ఓవెన్ ఏదైతే గ్యాస్ ఓవెన్ ఉందో గ్యాస్ మనకి ఆ ఓవెన్లోకి అయితే మిగతావన్నీ సెండ్ చేస్తాం. దీంట్లో అయితేనే ఈ బ్రౌనీ బాగా వస్తుంది. మనం ఇది తీసుకెళ్ళి అక్కడ పెడితే కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ కుకీస్ అంతా స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట. కుకీస్ లేవు. మేము ఒక 5-6 వెరైటీ కుకీస్ ఉన్నాయి మాకు ఆన్లైన్లో. అవి కూడా బాగా వెళ్తాయి. ఆల్మండ్, చాక్లెట్ స్టిక్, ట్యూటీ ఫ్రూటీ, కోకోనట్, ఇంకేమున్నాయి బటర్ అండ్ నట్ కుకీస్, ఇలాంటివి బాగుంటాయి, బాగా వెళ్తాయి అనమాట. సో అవి కూడా స్టాక్ అయిపోయింది. స్టాక్ అయిపోయేటప్పటికి ఇంకా తప్పదు అని చెప్పేసి ఈరోజు అన్నీ కలిపి ఒక 20 బాక్సెస్ అట్లా ఫిల్ చేశాను అనమాట. అవి చేసేసే లోపు ఇవి బన్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక ఓవెన్లో సెండ్ చేసి అవన్నీ కూడా మనం పంపిస్తాం. ఆయిల్ రాయాలి, ఏ బ్రెడ్కైనా కానీ ఆయిల్ రాయాలి. అంటే మౌల్డ్లో వేసిన బ్రెడ్ కాదు, ఇట్లా బన్స్ ఇలాంటివి ఉంటాయి కదా,
వాటికి ఆయిల్ రాయాలి. నార్మల్ గా శాండ్విచ్ బ్రెడ్స్ కి వాటికి మాత్రం ఆయిల్ అప్లై చేయకూడదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దానికి కింద నిండా డాల్డా ఆయిల్ ఉంటది కాబట్టి దానికి ఏం అప్లై చేయాల్సిన. వీటికి గ్లేజింగ్ ఇవ్వాలి. గ్లేజింగ్ ఇవ్వకపోతే డ్రై అయిపోతాయి. ఆల్రెడీ చాలా హీట్ మీద ఉంటాయి కాబట్టి డ్రై అయిపోతాయి కాబట్టి ఓవెన్ లో నుంచి తీయగానే ఫస్ట్ అయితే గ్లేజింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఆయిల్ గ్లేజింగ్ అది ఓవెన్ లో పంపించేటప్పుడు మిల్క్ వాష్ ఎగ్లెస్ అయితే మిల్క్ వాష్ బ్రెడ్స్ అన్ని మాక్సిమం ఎగ్లెస్ ఉంటాయి. ఎగ్లెస్ అయితే మిల్క్ వాష్ ఇవ్వాలి, లేకపోతే ఎగ్ వాష్ ఇవ్వాలన్నమాట. ఇస్తే డ్రై అయిందంతా అప్పుడు మనం ఆయిల్తో కవర్ చేస్తే గ్లేజ్ అవుతుంది. మనం గ్లేజ్ కదా అని చెప్పేసి పోల్ గ్లేజ్ అలాంటివి యూజ్ చేయకూడదు. బ్రెడ్స్ కి ఒక గ్లేజ్ ఉంటుంది, ఆ గ్లేజ్ యూజ్ చేయాలి. ఒకవేళ ఆయిల్ మన దగ్గర లేకపోతే బ్రెడ్స్ కి మాత్రమే ఒక గ్లేజ్ ఉంటుంది, అది యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తే చాలా బాగుంటాయి. మనం డానిష్ పేస్ట్రీ డానిష్ పేస్ట్రీ మీద యూజ్ చేస్తాం. అలాంటివి హీట్ చేస్తే 2 minutes చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చి ట్యూటీ ఫ్రూటీ కుకీస్ షీటింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని కుకీస్ అయితే రౌండ్స్ చేస్తాం కదా, సో వర్క్ హెల్ప్స్ తో మనం కూడా అవన్నీ చేసాక ఇంకా ట్యూటీ ఫ్రూటీ కుకీస్ ని షీట్ చేయాలి కాబట్టి కట్ చేయాలని అంటే ఇదొక 2 kgs డోన్. 2 kgs డోన్ కి వస్తాయి ఒక 30 బాక్సెస్ అట్లా వస్తాయి. 30 బాక్సెస్ 170 grams ఒక్కొక్క బాక్స్ అన్నట్టు చేస్తాం అనమాట. సో ఇవన్నీ ఆన్లైన్. అండ్ రెగ్యులర్ గా మన దగ్గరికి ఎవరైతే వస్తారో కుకీస్ చాలా బాగుంటుంది. కొంచెం లోకల్, కొంచెం 5 star స్టైల్లో రెసిపీ అనమాట ఇది. సో కాబట్టి నచ్చుతుంది, బాగుంటాయి కుకీస్. ఇవి దీనికి ఉన్నది ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. షెల్ఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బేక్ చేసి బయటకు తీసామన్నమాట. ఇలా వచ్చినాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చాకో మఫిన్స్ ఇవి. నెక్స్ట్ అదేంటది రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ కోసం అని బేస్ రెడీ చేసి పెట్టుకున్నాం, రెడ్ వెల్వెట్ కప్స్. ఇక్కడ వచ్చేసి ఆల్మండ్ కుకీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ అనమాట. ఇది వచ్చి కోకోనట్ కుకీస్ కి మనము ఇట్లా జామ్ పెట్టాలి. జామ్ పెడితే లుక్ బాగుంటుంది. నార్మల్ గా వైట్ గా ఉంటుంది కదా, సో వైట్ గా కాకుండా జామ్ పెట్టి లుక్ బాగుంటుంది. అండ్ తొందరగా సేల్ అయిపోతాయి. ఇవి చాలా ఫాస్ట్ గా అవుతాయి. డ్రై కోకోనట్ యాడ్ చేసింది. ఆల్మండ్ కుకీస్ కన్నా తొందరగా వెళ్తాయంటే చూడండి ఎంత బాగుంటాయో. అందరూ ఆల్మండ్ కుకీస్, డ్రై ఫ్రూట్ కుకీస్ ఎక్కువ ఇష్టపడతారు. దానికన్నా ఎక్కువ మంది డ్రై కోకోనట్ కుకీస్ ఇష్టపడతారు అనమాట. సో ఈ కోకోనట్ కుకీస్ కూడా ఇట్లానే పైప్ చేసి మొత్తం ఎన్ని ట్రేస్ అయితే ఉన్నాయో అన్ని ట్రేస్ కూడా పైప్ చేసి, అంటే ఇవి యాక్చువల్గా ఏమైందంటే చుట్టడానికి మాకు ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అయిపోతుంది. అంతసేపు చుట్టానే అంత వీడియో అయితే నేను తీయలేదు కదా, సో అందుకనే షార్ట్స్ అక్కడక్కడ తీసి కట్ చేసి అయితే మీకు పెట్టాను. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా పైప్ చేసి మొత్తం అంతా ఎన్ని అయితే ట్రేస్ ఉన్నాయి అన్ని ట్రేస్ కూడా. అండ్ ఇక జామ్ మనం డైరెక్ట్ గా జామ్ తీసేసి రబ్ చేయకుండా అయితే పెట్టకూడదు, ఎందుకంటే క్లాత్స్ కింద పడిపోతుంది అనమాట. బాగా ఫినిషింగ్ ఇచ్చి జామ్ని అప్పుడు పైపింగ్ బ్యాగ్ వేసి పైప్ చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. అండ్ చిన్న డాట్స్ పెడితే సరిపోతుంది. ఎక్కువ పెట్టినా కానీ అదంతా కూడా జారిపోయి కిందంతా బ్లాక్ కలర్ అయిపోతుంది, ట్రే అంతా పాడైపోద్ది. అండ్ కుకీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మనం కుకీని మాడగొట్టకుండా చాలా చిన్న డ్రాప్ లుక్ కోసం అని పెట్టి, అండ్ మనం తినేటప్పుడు కూడా కోకోనట్ జామ్ కలిసి మనం బయట తీసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ మీరు అడగొచ్చు కింద కోకోనట్ ఉంది కదా తొందరగా మాడిపోతుందా అంటే అవును, మాడిపోతుంది తొందరగా, మనం చూసి తీసుకోవాలి. ఇక్కడ వచ్చి చాకో చిప్ కుకీస్ అండి, కోకోనట్ కుకీస్ ఎంత బాగుంటాయో. ఎంత చేయని డ్రై ఫ్రూట్ కుకీస్ ఎంత వెళ్ళని కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏలూరులో